సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ పిన్నెని సంపత్ కుమార్ తన అనుచరగలంతో కలిసి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నాకు చాలా సంతోషకరమైన రోజని, సంపత్ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం సంపత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానికోసం కృషి చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ విద్యార్థులను మోసం చేశాడని విమర్శించారు. తెలంగాణలో నిర్వహించిన ప్రతి పరీక్ష పేపర్ లీక్ అయిందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయారని చెప్పారు. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. వీడియో కదా 2 ఫోటోలు తీపాను. ఎమ్మెల్యే ఇంక చాలా పెద్ద పదవులు మీరు సీఎం తక్షణం మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండో సార్, స్థానికులకి స్థానిక ఉద్యోగాలనే నినాదంతో ఇక్కడ వందలాది మంది యువకులు రాజకీయాల్లోకి రావడం జరిగింది. కనీసం 10% కూడా ఫ్యాక్టరీలలో కానీ ఎక్కడ కూడా మన యువకులకి ఉద్యోగాలు రావట్లేదు సార్. దాంట్లో కూడా మీరు కృషి చేసి యువకులకి ముందుగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే సార్, ఈ వార్డులో నా స్నేహితులు ఒక 50 మంది విదేశాల్లో ఉన్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళు ఫోన్ చేసి రియల్ ఎస్టేట్ చేద్దామా, డబ్బులు మిత్తికి ఇద్దామా అని అడుగుతారు. వాళ్ళు మంచి బిజినెస్లు పెట్టి మన ప్రొడక్షన్ యూనిట్ చేసి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నా ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు సార్. ఎక్కడ కూడా ప్రభుత్వాలన్నీ అడ్డంకు ఉండి వాళ్ళు డబ్బులు కేవలం రియల్ ఎస్టేట్లలో వాటిలలో పెడతారు. ఆ డబ్బులు కనుక మనం బిజినెస్లలో వాళ్ళని కంపెనీస్ పెట్టిస్తే మన యువకులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి సార్. నాలుగోది సార్, గ్రంథాలయం అంటే ఆధునిక దేవాలయాలు. నేను గ్రంథాలయం చైర్మన్ గా చేయడం జరిగింది సార్. గ్రంథాలయంలో కనీసం లేడీస్ కి వాష్రూమ్ లేదు సార్. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మీరు వచ్చాక 7 మండలాలలో 7 అద్భుతమైన గ్రంథాలయాలు కట్టాలని నాదో చిన్న విన్నపం సార్. చివరిగా ఒక్కటే మాట సార్, నేను గత 5 సంవత్సరాలుగా నా శ్రమని, నా ఐశ్వర్యాన్ని, నా మేధస్సుని అన్ని దారబోసిన కనీసం నాకు ఎక్కడ కూడా ఇంత మందిలో మాట్లాడే అవకాశం ఇలే. ఈ రోజు ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకుంటే మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా నా భవిష్యత్తు బంగారంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఈరోజు చాలా సంతోషకరమైన దినం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. పిన్నేని సంపత్ ఏలియాస్ దళపతి ఈరోజు ఆయన అనుచరులు ఆయన మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం. హుజూర్ నగర్ లో పూర్తిగా వన్ సైడ్ వార్ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో యువతకి మరింత న్యాయం జరగాలని, మరింత ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పిన్నేని సంపత్కి మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు. మీరు కోరిన ప్రతి విషయం నెరవేరుస్తా అని చెప్పి కూడా నేను మాటిస్తాను. ఈ దరిద్రపు పిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రోశం, డిసప్పాయింట్మెంట్ పెరుగుతూనే వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందంటే నిరుద్యోగ సమస్యపై ఏర్పాటైంది. నిరుద్యోగులు ఏమనుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. ఇంటికో ఉద్యోగం అడి పెద్ద మనిషి ఇప్పుడున్న ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో సన్నాసులు దద్దములు ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఎంత దారుణంగా నిరుద్యోగ సమస్యని నిర్లక్ష్యం చేశారంటే ఇప్పుడు దిగిపోయేటప్పుడు 10 ఏళ్ళ నుండి దిగిపోయేటప్పుడు ప్రభుత్వంలో, పోలీసుల్లో, టీచర్స్ లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు నింపలేదా కేసీఆర్ అంటే జవాబు లేదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, నాకు విలువలు నేర్పిన నా గురువులు, అలాగే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఉద్దునారు యోగులందరికీ, అలాగే నన్ను రాజకీయం ఆరోగ్యం చేయడానికి ఆ రోజు నాకు అండగా ఉన్న మా టిఎస్ బాబాయ్ గారికి, మా సంపత్ రెడ్డి అన్నకి, మా ఆర్కే అన్నకి, మా ఆదిల సీన్ అన్నకి, మా మల్లికార్జున అన్నకి, అలాగే ఉన్న నాయకులందరికీ కూడా నా శతకోటి వందనాలు. మన ప్రియతమ నాయకుడు, అభినవ రాముడు, 6 అడుగుల సూర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకుంటున్నందుకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. అందరూ తండ్రులు ఎలా అయితే ఒక కలగంటారో మా నాన్న కూడా ఒక కలగన్నాడు. ఏంటంటే మా ఇంట్లో 4 కూడా గవర్నమెంట్ జాబ్ కావాలని, 3 ఆల్రెడీ అయ్యారు, 4వ వాడిని నేను కావాలని ఆయన ఎంతో బాధతో నువ్వు రాజకీయాలు వద్దురా, నువ్వు మంచి గ్రూప్ 1 చదవాలి, నువ్వు గ్రూప్ 1 కొట్టాలని నాకు చెప్పడం జరిగింది. నేను గత 2 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఏ యువకుడు కూడా సంవత్సరం మాలేడు. నేను సంవత్సరం పాటు మాలేసి చాలా కష్టపడి శ్రమించి కళ్ళు కాయలు కాసేటట్టు చదివి రాత్రి 2ంటికి కూడా నేను పడుకునేవాడిని కాదు. మా అమ్మ నాన్న ఎంతో బాధపడేవాడు. నేను అంత గట్టిగా చదివితే కనీసం ప్రభుత్వ వైఫల్యాల వల్ల నేను చాలా నష్టపోవడం జరిగింది. లేకపోతే నేను ఈరోజు ఒక మంచి ఆఫీసర్గా, ఒక ఆర్ఓగా వచ్చేటోడిని. అయితే ఈ జరిగిన పరిణామంలో మా నిరుద్యోగుల తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ క్రమంలో నన్ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ, మా డిఎస్ బాబాయ్ కానీ, మా ఆదల సీనన్న కానీ, మా సంపదన్న కానీ వీళ్ళందరూ నన్ను కలిసి, అరే నాన్న మన సామర్థ్యం అనేది, మన శక్తి అనేది ఒకదాకానే ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులందరికీ అండగా ఉంటాడు. రేపు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి జియో 46ని రద్దు చేసి ఏం చేయాలో అవన్నీ చేస్తాడు అని మాకు మాట ఇవ్వడం జరిగింది. అయితే నేను ఒక 5 నిమిషాలు సార్తో మాట్లాడాలని ఒక కోరిక కోరిన. 5 నిమిషాల తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, మీలో ఎంతమంది మామిడి పండు తిన్నారు? మామిడి పండు తిన్నారు కదా. తోతాపూరి ఉంటుంది, బంగినిపల్లి ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఉంది తోతాపూరితో, తింటే బంగినిపల్లి తినాలి, తింటే బంగినిపల్లి తినాలి, ఉంటే ఉత్తమన్నతోనే ఉండాలి. అందుకు నేను ఈరోజు 3 రంగుల జెండాని నా భుజాల మీద మోయడానికి వచ్చిన. అయితే సార్, నాది నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన ఒక 4 విన్నపాలు ఉన్నాయి సార్. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే యువకులు కనీస గ్రౌండ్ వసతి లేక రోజు కేఆర్ఆర్ కాలేజీకి పొద్దున 5ంటికి లేచి వెళ్ళారు సార్. 3 లక్షల జనాభా ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గానికి కనీసం గ్రౌండ్ లేదు సార్. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ, కాంట్రాక్టర్ దగ్గర కమిషన్. ఇప్పుడు హుజూర్ నగర్ లో మెయిన్ రోడ్డు పని అయిపోయిందంటే కేవలం కమిషన్ల కకృతి వల్లనే అయిపోయింది.
అదేవిధంగా నాకే వైన్ షాప్ ఓనర్ చెప్పింది, లిక్కర్ సేల్స్ లో హుజూర్ 10 ఏళ్ల ఈ ముందు నష్టపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. మేము చెప్పినాం మీరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎప్పుడు నింపుతో చెప్పనండి, చేస్తాం 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు యువత మొత్తం కూడా హుజూర్ నగర్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒకే మూడ్ లో ఉన్నారు. మీరు నిరుద్యోగ సమస్య నిర్లక్ష్యం చేసిండ్రు, చాలుగా బాయ్ కేసీఆర్, బాయ్ సైడ్ రెడ్డి. ఒక ఆయన ఫామ్ హౌస్ కి, ఇంకో ఆయన ఎక్కడికి అయిపోయింది. మరి వాళ్ళు అక్రమంగా దోచుకున్న భూములన్నీ వాపసు తీసుకొని ఆ గిరిజనులకి దళితులకి పంచివేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే హుజూర్ నగర్ వచ్చినాక ఏదో సై అని పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని తిరిగింది. ఉద్యోగాలు ఇప్పించకపోగా సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించలే. సిమెంట్ ఫ్యాక్టరీలో నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు. నాగార్జున సిమెంట్ ఏం బెదిరించిండో ఏమో కానీ 107 ఎకరాలు రాసి, మరి ఆ విధంగా ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసుకున్న ఎమ్మెల్యే, భూముల దద్ద, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మరి ఇంట్లో ఉంది అన్న లేదని లేదు. చివరికి ఇప్పుడు గాంజాయి వ్యాపారం, గాంజాయి బ్యాచ్ కూడా ప్రోత్సహించిందని చెప్పి మన యువత జీవితాలు నాశనం చేయడానికి కూడా తయారైపోయినారు వాళ్ళ పైసల కక్కుర్తి కోసం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు అందరినీ తరిమి కొట్టడానికి హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం యువత సిద్ధమైనరు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మా ప్రాథమిక లక్ష్యం. ప్రాధాన్యత ఉన్న అంశం మాకు. తప్పనిసరిగా లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాం, ఉన్న ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తాం. అంటే ప్రతిసారి పేపర్ లీక్, ప్రతిసారి మరి ఇంకోటి ఆ నోటిఫికేషన్ రద్దు, మళ్ళీ చేస్తామని చెప్పడం, మళ్ళీ ఏం చేయకపోవడం. యావత్ తెలంగాణలో యువత బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేస్తున్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం పైన, సైద్ రెడ్డి అంటే ఎమ్మెల్యేలు కింద వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ భూదందాలకి, వాళ్ళ శాండు, ల్యాండు, మైన్స్, వైన్స్ దోచుకోవడం తప్పితే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకపోగా మరింత జటిలమైంది తెలంగాణలో. నాకు తెలిసిన లెక్కల మేరకు కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే 25 లక్షల మంది 25 లక్షల యువకులు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయండి. తెలంగాణ జనాభా 3,75,00,000 ఉంటే 3,80,00,000 25 లక్షలు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజిస్ట్రేషన్, మరో 20 లక్షలు పైసలు, సుమారు 45-50 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతుంటే, కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం వాళ్ళ ఇంట్లో అందరికీ ఉద్యోగాలే.
మరి దారుణమైన పరిస్థితి. అందుకోసమే ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేక వేవ్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సానుకూల వేవ్ జరుగుతుంది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3వ తారీఖు లెక్కింపు, డిసెంబర్ 3వ తారీఖు రాత్రి యావత్ తెలంగాణలో వేడుకలు జరుగుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అడుగుతున్న న్యాయమైన కోరికలన్నీ కూడా నెరవేరుస్తా అని చెప్పి మీ ఉత్తమనగానే మీకు మాటిస్తున్నాను. హుజూర్ నగర్ పట్టణంలో 7 మండల కేంద్రాల్లో అద్భుతమైన గ్రంథాలయం కట్టిస్తాను అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము.